ప్రభుత్వానికి నిజంగా మాయరోగం అంటే ఆరోగ్యశ్రీని నిజంగా పూర్తిగా ఎత్తేయడం అనేది నిజంగా మాయరోగమే. బకాయిలు ఇవ్వకపోవడంతో ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ సేవలన్నీ కూడా దాదాపుగా నిలిచిపోయినాయి. నెట్వర్క్ హాస్పిటల్స్లో ఆరోగ్యశ్రీ సేవలు ఆల్మోస్ట్ నిలిచిపోయినాయి బకాయిలు ఇవ్వకపోవడంతో. మామూలుగా ఆరోగ్యశ్రీ నడపడానికి నెలకు 300 కోట్లు అవుతుంది. 18 months ఇంటూ 300 కోట్లు అంటే 5,400 కోట్లు. ఇచ్చింది ఎంత అని చూస్తే కేవలం ఈ మధ్యకాలంలో నేను గురించి ఎక్కువ మాట్లాడి వాళ్ళు స్ట్రైకులు గీకులు అంతా చేస్తారు. ఇచ్చిందంతా మొత్తం చూస్తే 1,800 కోట్లు, 3,600 కోట్లు బకాయిలు. పుట్టి ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్కు ఇవ్వాల్సినది 300 ఇంటూ 18 అని అంటే 5,400 కోట్లు ఆరోగ్యశ్రీకి ఖర్చు అయ్యేది. ప్రభుత్వానికి ఖర్చు అయ్యేది, ఆరోగ్యశ్రీకి ఖర్చు పెట్టాల్సింది. అట్లాంటిది కేవలం 1,800 కోట్లు ఇచ్చేసరికి 3,600 కోట్లు బకాయిలు ఇంతవరకు. చివరికి మొన్న సమ్మెకి దిగిన నెట్వర్క్ హాస్పిటల్స్ అందరూ కూడా సమ్మె దిగిపోతూ వాళ్ళకి ఇచ్చిన మాటకు కూడా ఇంతవరకు దిక్కులేదు. సమ్మె దింపేసినారు, ఆ తర్వాత మాట కథ దేవుడు ఎరుగని వాళ్ళ పరిస్థితి అంతే. నిజంగా పేదలకు ఆరోగ్య భద్రత లేని పరిస్థితి. 104, 108 కూడా స్కామ్గా మార్చేసినారు. 5 కోట్లు నెట్వర్క్ లేనివానికి ఇచ్చినారు 104, 108. మన తెలుగుదేశం ఆఫీస్లో డాక్టర్ల సెల్ అధ్యక్షుడు అంటాడు. కనుక్కోండి మీరే, స్కామ్ కాకపోతే ఏందో మనం రాయండి. ఓ పక్క ఇంత దారుణంగా ఆరోగ్య వ్యవస్థ ఉంటే మరోవైపు సంజీవిని అంటాడు, అది ఇంకో డ్రామా.